Hello all, welcome back to the Nursing Genre YouTube channel. ఈ రోజు వీడియోలో ఫస్ట్ సెమిస్టర్ BSc నర్సింగ్ కి హెల్ప్ అయ్యే బుక్స్ గురించి చెప్పబోతున్నాను. These are the books I have studied when I was in first year అన్నమాట. మేబీ మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు. సో బెస్ట్ బుక్స్ ఫర్ AP NTRUHS ఫస్ట్ సెమిస్టర్ BSc నర్సింగ్ బుక్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ అసలు BSc నర్సింగ్ ఫస్ట్ సెమిస్టర్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయో చూద్దాం. సో ఈ స్లైడ్ మీకు కనిపిస్తుంది కదా, టోటల్ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, second one applied anatomy, third one applied physiology, fourth one applied sociology, fifth one applied psychology, sixth one nursing foundation 1. So total 6 subjects. Among these 6 subjects only 4 subjects మాత్రమే యూనివర్సిటీ ఎగ్జామ్ ఉంటుంది. అంటే లైక్ పబ్లిక్ ఎగ్జామ్ లాగా ఓన్లీ 4 సబ్జెక్ట్స్ మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. రిమైనింగ్ 2 ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చాను కదా, ఈ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండ్ నర్సింగ్ ఫౌండేషన్ 1, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండ్ నర్సింగ్ ఫౌండేషన్ 1 ఇవైతే మన కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఇంటర్నల్ ఎగ్జామ్స్ లాగా. ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అసలు సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అండ్ ఆల్సో యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఏం కండక్ట్ చేస్తుంది, యూనివర్సిటీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి మార్క్స్ ప్యాటర్న్ ఎలా ఇస్తున్నారు, అలాగే కాలేజ్ ఏం ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, ఫస్ట్ సెమిస్టర్లో ప్రాక్టికల్ ఉందా లేదా అని చెప్పేసి వీడియో అయితే చేయడం జరిగింది. అది నేను కార్డ్స్లో ఇస్తాను అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, వాచ్ చేయండి. సో బ్యాక్ టు ద టాపిక్. యూనివర్సిటీ 4 సబ్జెక్ట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందని చెప్పా కదా, ఈ 4 కూడా అనాటమీ అండ్ ఫిజియాలజీ 1 ఎగ్జామ్, లైక్ దిస్ అనాటమీ అండ్ ఫిజియాలజీ 1 ఎగ్జామ్ అండ్ అప్లైడ్ సోషియాలజీ అండ్ అప్లైడ్ సైకాలజీ 1 ఎగ్జామ్ అనమాట. సో బుక్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ అప్లైడ్ అనాటమీ. ఈ సబ్జెక్ట్కి ఇక్కడే మీకు స్లైడ్ కనిపిస్తుంది కదా, టెక్స్ట్ బుక్ ఆఫ్ అనాటమీ అండ్ ఫిజియాలజీ ఫర్ నర్సెస్ బై PR ఆశలత ZDPA JP పబ్లికేషన్స్. సో 4th ఎడిషన్. ఈ బుక్ అయితే బెటర్ అనమాట అప్లైడ్ అనాటమీకి. మీకు సబ్జెక్ట్ తెలుసుకోవాలి అండ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే కనుక ఈ బుక్ అయితే బెటర్. వెరస్ మీరు డైరెక్ట్ ఆన్సర్స్ కావాలి అనుకుంటే కనుక విజయమ్స్ పబ్లికేషన్ ఉంటుంది, అది కూడా బోత్ అనాటమీ అండ్ ఫిజియాలజీ మీద ఉంటుంది అనమాట. ఆ బుక్ తీసుకోండి, అది కూడా మీకు హెల్ప్ అవుతుంది ఎగ్జామ్స్లో. ఫస్ట్ సెమిస్టర్కి చదవడం ఆల్రెడీ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ బుక్ తీసుకోండి, లేదు ఎగ్జామ్స్ ముందులోనే చదువుతామన్న వాళ్ళు విజయమ్స్ పబ్లికేషన్ తీసుకోండి. సో ఏది తీసుకున్నా మీరు పాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సెకండ్ వన్ అప్లైడ్ ఫిజియాలజీ. ఈ సబ్జెక్ట్ ఇక్కడ మీకు స్లైడ్లో కనిపిస్తుంది కదా, ఎసెన్షియల్స్ ఆఫ్ మెడికల్ ఫిజియాలజీ 8th ఎడిషన్ ఏదైనా పర్లేదు, లేటెస్ట్ ఎడిషన్ అయితే ఇంకా బెటర్. K శంభులింగం, ప్రేమ శంభులింగం. అప్లైడ్ ఫిజియాలజీకి ఈ బుక్ అయితే బెటర్ అనమాట. ఈ బుక్ వాస్ట్గా ఉంటుంది, నోట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అగైన్ డైరెక్ట్ ఆన్సర్స్ కావాలి అంటే కనుక మీరు విజయమ్స్ పబ్లికేషన్ యూస్ చేసుకోవచ్చు. థర్డ్ సబ్జెక్ట్ అప్లైడ్ సోషియాలజీ. ఈ సబ్జెక్ట్కి PV పబ్లికేషన్స్ అయితే బాగుంటుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టెక్స్ట్ బుక్ ఆఫ్ సోషియాలజీ బై నీలం కుమారి PV పబ్లికేషన్స్. ప్రతి టాపిక్ ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఉంటుంది, సో ఎగ్జామ్కి హెల్ప్ అవుతుంది అనమాట. వెరస్ మీరు విజయమ్స్ పబ్లికేషన్స్ తీసుకున్నా కూడా ఇంత మ్యాటర్ ఉండదు అనమాట. ఈ బుక్ అయితే ఎగ్జామ్స్కి కరెక్ట్గా సరిపోతుంది. 4th సబ్జెక్ట్ వచ్చేసి అప్లైడ్ సైకాలజీ. ఈ సబ్జెక్ట్కి JP పబ్లికేషన్స్ ఆర్ PV పబ్లికేషన్స్ 2 కూడా హెల్ప్ అవుతాయి. మోస్ట్లీ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే కనుక సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అప్లైడ్ సైకాలజీ ఫర్ గ్రాడ్యుయేట్ నర్సెస్. ఈ బుక్ తీసుకోండి, లేటెస్ట్ ఎడిషన్ తీసుకోండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ నర్సింగ్ ఫౌండేషన్ 5th సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్కి I Clement అయితే బుక్ బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ ద ప్రొసీజర్స్ మ్యాటర్ అంతా క్లియర్గా ఉంటుంది. సో మ్యాక్సిమం పీపుల్ ఈ బుక్నే యూజ్ చేస్తారు, నర్సింగ్ స్టూడెంట్స్. సో 6th సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇది ఎలాగో ఇంటర్నల్ ఎగ్జామ్ కాబట్టి కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. వెరస్ ఈ నర్సింగ్ ఫౌండేషన్ 1 అయితే యూనివర్సిటీ ఎగ్జామ్ లేదు, టిల్ సెమిస్టర్ 2లో మీరు నర్సింగ్ ఫౌండేషన్ ఎగ్జామ్ యూనివర్సిటీ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అప్పుడు రాయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు బుక్ తీసుకోవడం ఫస్ట్ సెమిస్టర్లో తీసుకోవడం మంచిదే. 6th సబ్జెక్ట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఎలాగో ఇంటర్నల్ ఎగ్జామే కాబట్టి మీకు ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ ఇంగ్లీష్ చెప్పడానికి వస్తారు, వాళ్ళు చెప్పేటప్పుడు నోట్స్ తీసుకోండి, అది ఫాలో అయిపోండి, సరిపోద్ది. దీనికి మళ్ళీ బుక్ కొనక్కర్లేదని నా ఒపీనియన్ ఇంగ్లీష్కి. సో వాళ్ళు టీచ్ చేసే గ్రామర్ టాపిక్స్ కానీ వాళ్ళు టీచ్ చేసే ఇంగ్లీష్ స్టోరీస్ కానీ అది ఫాలో అయిపోతే సరిపోతుందని నా ఒపీనియన్. అండ్ అలాగే ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే, మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి బుక్స్ తీసుకుంటే కనుక ఒకే సబ్జెక్ట్ లైక్ నర్సింగ్ ఫౌండేషన్ అనుకోండి, ఈ నర్సింగ్ ఫౌండేషన్
ఒక ఇద్దరు మీరు బుక్స్ తీసుకున్నట్లయితే ఒకరు ఐక్లెమెంట్ తీసుకోండి, ఇంకొకరు విజయమ్స్ కానీ ఇంకా వేరే పీవీ కానీ ఇంకా ఏదైనా వేరే ఆథర్ తీసుకోండి. ఒక బుక్లో ఒక టాపిక్ లైక్ ఐక్లెమెంట్లో మీకు ఒక టాపిక్ సరిగా అర్థం కాకపోతే కనుక మీరు పీవీ పబ్లికేషన్స్ చూస్తారు. సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. మీ ఫ్రెండ్స్ మధ్యలోనే మీ బుక్స్ షేర్ చేసుకోవచ్చు, విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ ఎగ్జామ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో. మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఎడ్యుకేటివ్ అండ్ హెల్ప్ఫుల్ వీడియోస్ కావాలి అంటే కనుక do like, share and subscribe to this channel, The Nursing Genre. Thank you.